హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విద్యాస్ క్రేజీ లైఫ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నారు. సో రీసెంట్లీ నేనైతే జైన్ టెంపుల్కి అయితే వెళ్ళాను కదా. చాలామంది కామెంట్స్ చేస్తున్నారని కాల్స్ చేసి అడుగుతున్నారు జైన్ టెంపుల్ గురించి చెప్పండి అనేసి. సో ఇంత మంచి బ్యూటిఫుల్ ప్లేస్ ఎక్కడుంది అనుకుంటున్నారా? సో మన తిరుపతిలోనే అండి. మేమైతే ఫైనలీ మా ఓన్ వెహికల్స్ అయితే జైన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకి తిరుపతి నుంచి జస్ట్ ఒక 10 లేదా 5 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. రామాపురంకి వెళ్ళే దారిలో రోడ్డు పక్కనే ఉంటుంది. ఇంకా అడ్రస్ కావాలంటే లొకేషన్ అయితే మనం గూగుల్లో అడిగామనుకో కరెక్ట్ లొకేషన్ అయితే చూపిస్తుంది గూగుల్ తల్లి. ఇంకా ఫైనల్లీ మేమైతే టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాం. అండ్ ఫ్యామిలీతో అయితే వచ్చేసాం. పిన్ని, బాబాయ్, అక్క, చెల్లి, బాబు. సో ఇక్కడైతే చాలా వరకు ఓన్ వెహికల్స్తోనే రావాలండి. ఐ హోప్ అందరికీ తెలిసే ఉంటుంది. ఐ మీన్ తిరుపతిలో ఉన్న వాళ్ళకి. సో తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను, ఎవరికొరికి యూజ్ అవుతుంది కదా అనేసి. చాలా వరకు ఓన్ వెహికల్స్లోనే వస్తుంటారు. సో ఫైనల్లీ మేము టెంపుల్ లోపలికి అయితే వచ్చేసి మొత్తం అయితే చూస్తున్నాం. చాలా అంటే చాలా ప్లెజెంట్గా బ్యూటిఫుల్గా ఉంది. ఇది మొత్తం వచ్చేసి పాలరాయితో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చాలా వరకు అందరూ ఫొటోస్ వీడియోస్ దిగడానికి వచ్చున్నారు ఇక్కడికి. ఇక్కడ బుద్ధుడి స్వామి అండ్ నరసింహస్వామి అయితే ఉన్నారండి. సో మా బ్యాడ్ లక్ ఏంటంటే 3:30కి అలా అయితే ఓపెన్ చేశారంట దర్శనానికి. ఇంకా అప్పటి వరకు మేము ఉండలేక మేమైతే 1 or 2 మధ్యలో అయితే వెళ్ళాము. సో కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకుందాం, చేసేది ఏం లేదనేసి ఫొటోస్ అయితే తీసుకుంటున్నాం. మాకైతే క్లైమేట్ అస్సలు సహకరించలేదు, ఎందుకో ఏమో మరి. అస్సలు మొత్తం మబ్బుగా అయిపోయి ఎండే రావట్లేదు. ఇంకా మనకు తెలిసిందే, మనకి ఫొటోస్ బాగా రావాలంటే క్లైమేట్ బాగా ఉండాలి. అండ్ ఎండ్ వస్తే మనకి ఫొటోస్ బాగా వస్తాయి. ఇంక ఇదైతే లోపల అండి. ఇక్కడే మనకి స్వామివారు అయితే ఉంటారు. కాకపోతే అది నేను విండోలో నుంచి షూట్ చేశాను. లోపల కూడా మళ్ళీ తలుపులు అయితే వేస్తున్నారు. సో మొత్తం గుడి చుట్టూ అయితే తిరిగి చూశాను. చాలా అంటే చాలా బాగుంది. మీలో ఎవరైనా ఇంతవరకు జైన్ టెంపుల్కి వెళ్ళకుండా ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి. అండ్ వీకెండ్స్లో అయితే నాకు చాలా బెటర్ అని నేను అనుకుంటున్నాను. సో మేము కూడా వీకెండే వెళ్ళాం. చాలామంది స్టూడెంట్స్ అయితే చాలా వరకు వచ్చారు. సో ఫైనల్లీ మేము కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరాము. ఇంకా ఎంట్రన్స్లో కాళికామాత దేవిని కూడా ప్రతిష్ఠిస్తున్నారు. ఐ హోప్ అది తొందరలోనే ఓపెన్ చేస్తారు. ఇంకా ఇక్కడైతే పార్క్ లాగా ఉంది గుడి ముందర. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ప్లెజెంట్గా ఉంది. సో లోపలికి అయితే అలో లేదండి, ఎందుకంటే మనలాంటి వాళ్ళు మామూలుగా ఉండదు. లోపలికి వెళ్ళామనుకో మనం అంతా ధూమ్ధామ్ చేసేస్తాము. అందుకనే వాళ్ళకు కూడా తెలిసిపోయి అలో అయితే చేయలేదు. ఇంకా కొన్ని ఫొటోస్ వీడియోస్ అన్ని రీల్స్ తీసుకొని ఫైనలీ మా జైన్ టెంపుల్ జర్నీ అయితే కంప్లీట్ చేసుకున్నాము. మీరు ఎవరన్నా వెళ్ళకుండా ఉంటే వెంటనే వెళ్ళండి. రామాపురం దగ్గరలో ఉంటుంది. జస్ట్ మనకి 10 కిలోమీటర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.